రాష్ట్రంలో లక్షలోపు పంట రుణాల మాఫీ పూర్తి చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న కాంగ్రెస్ నేతలు 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అయితే అదే వరంగల్లో రుణమాఫీ కృతజ్ఞత సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఈ సభకు రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసేందుకు రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, భట్టి మంత్రులు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. 10 లక్షల మంది జనంతో మీటింగ్కు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో లక్షలోపు పంట రుణాల మాఫీ పూర్తి చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న కాంగ్రెస్ నేతలు 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అయితే అదే వరంగల్లో రుణమాఫీ కృతజ్ఞత సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఈ సభకు రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసేందుకు రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, భట్టి మంత్రులు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. 10 లక్షల మంది జనంతో మీటింగ్కు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ సభపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధమవుతుంది. వరంగల్ కేంద్రంగా ఈ భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా మొదలవుతుంది. వీటితో పాటు నిన్న నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిన్న లక్షలోపు రుణమాఫీని చేసింది. ఇక దశల వారీగా 3 విడతలుగా ఈ రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నెలాఖరు వరకు 1,50,000, తర్వాత వచ్చే నెల ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి పెద్ద ఎత్తున గ్రాండ్గా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్న అధికార పక్షం పైన విమర్శలను సంధించడం కావచ్చు, ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. అందులో భాగంగానే 2022 మే 6వ తారీఖున వరంగల్న రైతు సంఘర్షణ సభ అని ఒక పెద్ద భారీ బహిరంగ సభను నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో రాహుల్ గాంధీ వరంగల్కు భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. అక్కడ రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి డిక్లరేషన్ను వరంగల్లో విడుదల చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరుసగా రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అంటూ డిక్లరేషన్లు విడుదల చేసింది. అయితే మొట్టమొదటిసారిగా వరంగల్లో 2022 మే 6వ తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించి రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి అందులో రైతు డిక్లరేషన్ విడుదల చేసింది. అందులో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేశామని కూడా అక్కడ హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఆ సభలో రైతులకు ఒక భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీని చేస్తుంది. అందులో భాగంగానే నిన్న 1,00,000 రూపాయల రుణమాఫీని చేసింది. తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షల రుణమాఫీని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన నిధులను కూడా సమకూర్చుకుంది. సో అయితే రుణమాఫీ చేసినాం కాబట్టి ఆ కృతజ్ఞత సభను వరంగల్లో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించడానికి కాంగ్రెస్ సంబంధించిన నేతలు సిద్ధమవుతున్నారు. అయితే రాహుల్ గాంధీని మళ్ళీ తెలంగాణకు వరంగల్ అది ఏదైతే 2022లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు వచ్చి అక్కడ మాట ఇచ్చారో ఆ మాట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. కాబట్టి మళ్ళీ రాహుల్ గాంధీని అదే హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభను నిర్వహించి రాహుల్ గాంధీని మళ్ళీ గెస్ట్గా పిలిచి తెలంగాణ రైతులు అభినందనలు తెలపడానికి, కృతజ్ఞత తెలపడానికి ఒక కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. రేపు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి నేతలను కలవబోతున్నారు. తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినాము? ఫస్ట్ 1,00,000 రూపాయల రుణమాఫీ, తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని ఇక్కడి విషయాలను పూర్తిగా ఏఐసిసి పెద్దలతో వివరించే అవకాశం ఉంది. దాంతోపాటు రాహుల్ గాంధీని మరోసారి తెలంగాణకు పర్యటనకు రావాలి. తెలంగాణలో వరంగల్ జిల్లాలో గతంలో ఏదైతే ఇచ్చిన ప్రదేశం ఏందో అక్కడనే మళ్ళీ కృతజ్ఞత సభను నిర్వహించబోతున్నాం. దానికి రాహుల్ గాంధీ రావాలని రాహుల్ గాంధీని రేపు ఢిల్లీలో కలిసి ఆహ్వానించే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు మరికొంత కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కావచ్చు,
అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు మరోసారి వారిని కలిసి అడిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సో తెలంగాణలో ఇప్పటి వరకు నిరుద్యోగులకు సంబంధించిన హామీ ఇచ్చారు. 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. అదేవిధంగా మెగా డిఎస్సి వేసిళ్ళు, అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వాయిదా పైన ప్రభుత్వం కూడా చర్చిస్తుంది. మరోవైపు డిఎస్సి ఎగ్జామ్స్ నిన్న నుంచి వెళ్ళి నిర్వహిస్తుంది. అంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశం పైన కూడా రాహుల్ గాంధీకి వివరించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఏదైతే గ్యారంటీలు అమలు చేశామో అమలు చేసిన గ్యారంటీలకు 30,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు, అదేవిధంగా కేవలం రుణమాఫీ అమలు చేయడానికే మరొక 30 నుండి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు ఇవన్నీ విషయాలను వివరించి తెలంగాణలో మరోసారి భారీ బహిరంగ సభ పెడుతున్నారు. రైతుల ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున రైతులను దాదాపు 10 లక్షల మంది రైతులతోని కేవలం రైతులతోనే ఈ భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. దానికి రాహుల్ గాంధీతో పాటు వీలైతే ప్రియాంక గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కూడా తెలంగాణకు ఆహ్వానించాలని అయితే రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో ఇప్పటి వరకు చేసిన సంక్షేమ పథకాల పైన దేశవ్యాప్తంగా ఒక మోడల్గా తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వం చాలా కీలకంగా వివరిస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఏకకాలంలో చేసిన దాఖలాలు లేవు. తెలంగాణలో ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. షార్ట్ పీరియడ్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 7 నెలల కాలంలోనే ఇంత భారీ ఎత్తున రుణమాఫీ చేయడం, మరొక వైపు సంక్షేమ పథకాలను అమలు చేయడం, ఇవన్నీ ఒక టాస్క్గా చేసి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఒక మోడల్ను దేశవ్యాప్తంగా ఒక మోడల్గా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే ఈ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి బహుశా ఈ నెలాఖరులో లేకపోతే వచ్చే నెలగా ఆగస్టు ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొద్దిసేపటి క్రితము ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కూడా తెలంగాణకు రాహుల్ గాంధీ త్వరలో రాబోతున్నారు, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ చేసిన సందర్భంగా కృతజ్ఞత సభగా వరంగల్లో అదే ప్లేస్లో ఏదైతే హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించామో అదే ప్లేస్లో కృతజ్ఞత సభ ఉండబోతుంది. దానికి సంబంధించిన డేట్ ఇంకా ఖరారు కాలేదు. కానీ రేపు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసే అవకాశం ఉందని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నిన్న చేసిన రుణమాఫీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీని చాలా బలంగా చాలా తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లడంతో పాటు దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ముందుకు పోతుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీని రాష్ట్రానికి పిలవబోతున్నారని. రైట్ రాజు, థ్యాంక్ యూ.